లస్కర్లో వెలసిన ఓ రాణి హైదరాబాద్ అంబా భవాని కోరి కొలిచే మూలే నీలవేణి బయలునాది అందరూ నమస్కారం. నేను మీ హైదరాబాద్ ఎక్స్ప్లోరర్. వెల్కమ్ టు న్యూ వ్లాగ్. ఈరోజు నేను ఎగ్జాక్ట్ సికింద్రాబాద్ ఉజ్జయిన్ మహంకాళమ్మ దర్శనానికి వచ్చాను. ఇక్కడ జనాలు అయితే ఫుల్ ఉన్నారు, బోనాలు కదా. చూసేద్దాం. ఎర్లీ మార్నింగ్ 4:30 అవుతుంది. ఫాస్ట్గా దర్శనానికి వెళ్ళిపోయి మన డేని స్టార్ట్ చేద్దాం. ఈరోజు కంటెంట్ అయితే ఘోరంగా ఉండబోతుంది. మల్టిపుల్ వీడియోస్ రాబోతున్నాయి. అందరూ చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. లెట్స్ గో. టైం ఎగ్జాక్ట్ వచ్చి 5:45 అవుతుంది. 1 అవర్ అవుతుంది దర్శనం. 9కి వచ్చి ఇంకా దర్శనం కాలే. ఇంకా జనాలు అయితే ఫుల్ ఉన్నారు, రష్. ఇంకొక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ పడుతుంది. చూసుకోండి ఎట్లున్నారు. ఇక్కడ లెఫ్ట్కి వెళ్ళాలి. చూసుకోండి దర్శనం. చూసుకోవచ్చు లోపల అమ్మవారు, లోపల టెంపుల్ అది. నేను వచ్చి లోపల ఫోన్స్ నాట్ అలౌడ్. ట్రై చేస్తా ఫోటోస్ వీడియోస్ ఏమైనా తీయడానికి అమ్మవారిని కూడా. టోటల్ డెకరేషన్ అయితే తీస్తాను. అమ్మవారిని తీయకపోవచ్చు. ఇక్కడ నుంచే దర్శనం చేసుకోండి. ఎగ్జాక్ట్ టైం వచ్చి 6:45. లైన్లోకి వచ్చి 2 అవర్స్. ఇప్పుడు ఎగ్జాక్ట్ అమ్మవారి టెంపుల్ దగ్గర ఉన్నా. చూసుకోండి. ఇంకా హాఫ్ అన్ అవర్ కూడా పట్టచ్చు. ఇంకా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని బయటకు వచ్చేసరికి చూద్దాం ఎంత టైం అవుతుందో. బయటికి రాము కూడా మళ్ళీ ఒకసారి చూపిస్తాను. నైట్ తీసిన నైట్ వచ్చి తీసుకుంటా. ఫస్ట్ లైన్ పంపించండి. కూడా మూడో లైన్ సాగుతలేదు. రెండో లైన్ సక్సెస్ఫుల్లీ దర్శనం కూడా అయిపోయింది. ఎగ్జాక్ట్ టైం వచ్చి 7 అవుతుంది. చూసుకోవచ్చు క్రౌడ్ అయితే ఫుల్ ఉన్నారు. చూసేద్దాం మిగతా క్రౌడ్ కూడా. టోటల్ వీడియో ఎండ్ వరకు చూసామని కోరుకుంటున్నాను. మార్నింగ్ 4:45కి నిలబడితే ఎగ్జాక్ట్ 7కి అయింది దర్శనము. క్రౌడ్ అయితే ఫుల్ ఉన్నారు. చూసుకోవచ్చు. అసలు మామూలు క్రౌడ్ కాదు. నెక్స్ట్ ఇంకా ఎవరైతే వస్తారో కానీ వాళ్ళకైతే 4 అవర్స్ టైం పడుతుంది ఖచ్చితంగా. క్రౌడ్ అయితే అల్టిమేట్ ఉంది. ఇది ఇంకొక లైన్. ఇప్పుడు మనం వెళ్ళిన లైన్ ఇది. అక్కడెక్కడో బారికేడ్లు ఉంది. లైన్ స్టార్ట్ అయితే చూసుకోవచ్చు. మెయిన్ రోడ్ ఇటు సైడ్ అండ్ ఇటు సైడ్ టోటల్గా మొత్తం ఫుల్ జనాలు అయిపోయారు. లైన్ అయితే చూడొచ్చు మొత్తం అక్కడ దాకా వెళ్ళిపోయింది.
మినిమం 4 to 5 hours అయితే దర్శనం అవుతుంది వీళ్ళకైతే 100%. ఇంకా క్రౌడ్ వస్తూనే ఉన్నారు. అక్కడ దాకా వెళ్ళిపోయింది టోటల్గా. అక్కడెక్కడో బ్యారికేడ్లు ఉన్నాయి కదా, అక్కడ దాకా వెళ్ళిపోయింది. చూసారు కదా లైన్ అయితే ఎంత ఉందో. మనం వచ్చిందే 4:30కి వచ్చి 4:40కి లైన్ నిలబడితే మనకి 7 అయిందంటే ఎప్పుడు లైన్ నిలబడి అక్కడెక్కడో ఉన్న వాళ్ళకైతే అసలు 4 to 5 hours. లంచ్ టైం అవుతుంది ఈజీగా. బ్రేక్ఫాస్ట్ టైంకి వస్తే ఎవరైనా వచ్చి దర్శనం చేసుకోండి ఫాస్ట్గా, ఇంకా లైన్ ఎక్కువ కాకముందే. ఇది సింగిల్ రూట్ మాత్రమే. ఇంకా 2-3 రూట్స్ ఉంటాయి, 2-3 లైన్స్ ఉంటాయి. అవి అయితే ఇంకా ఎక్కువ ఉంటాయి. అక్కడ కూడా వెళ్ళి చూసేద్దాం. చూసుకోవచ్చు లైన్ అయితే ఏడు దాకా ఉందో. అక్కడెక్కడో స్టార్ట్ అయ్యి ఇక్కడ దాకా ఉంది. ఆల్మోస్ట్ 1 kilometer ఉంది లైన్. ఇది మెయిన్ కమాను. ఇళ్ళ నుంచి బోనాలు వెళ్తాయి. ఆ కమాన్ మనం వెళ్ళిందేమో దర్శనం లైన్. చూసుకోవచ్చు అక్కడి నుంచి ఇక్కడ దాకా బోనాలు అయితే ఇప్పుడెప్పుడు స్టార్ట్ అవుతున్నాయి. చూద్దాం ముందు కూడా. ఇక్కడ నైట్ ఫుల్ జాతర అవుతుంది. చూడండి లైటింగ్, ట్రస్ అసలు ఎట్లుందో. ఈ సికింద్రాబాద్ మొత్తం ఇంతే. ఇంకా లైటింగ్, ట్రస్ ఇదంతా క్రేజీ ఉంటుంది. నైట్ ఇంకో వీడియో వస్తుంది మనకి, అందులో చూసేయండి ఎట్లుంటుందో. ఇక్కడ చూడండి అమ్మవారి డెకరేషన్ బాగుంది, పూలతో, బంతి పూలతో. ఇట్లా తొట్టెల పలరంబన్లు చాలా వెళ్తాయి ఈరోజు. అన్నీ ఇంకో వీడియో చేసి చూపిస్తాను మీకు. డెకరేషన్ కూడా చూడండి. నెక్స్ట్ మనం వేరే ఏరియాకి వెళ్దాం. అండ్ ఇది వచ్చేసి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ గారు ఒక పలారం బండి ఆ ఏరియా. ఇక్కడే వినాయకుడిని పెడతారు వాళ్ళు. చూసుకోవచ్చు పూలతో డెకరేషన్ చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇది వచ్చి మనకి ఎమ్మెల్యే పద్మారావు గారిది, వాళ్ళ ఇల్లు అక్కడే ఉంటుంది లెఫ్ట్కి. పద్మారావు గారు కూడా చాలా అంటే చాలా మంచిగా తీస్తారు పలారం బండి ఈరోజు రేపు. అది కూడా సపరేట్ వీడియోస్ పెడతాను చూడండి. డెకరేషన్, వైబ్, ఆ స్పీకర్ సౌండ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. చూసిరు కదా ఎట్లుందో, క్రేజీ ఉంది, మామూలుగా లేదు. నెక్స్ట్ వీడియోస్లో ఇంకా మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను. ఇట్లా మీ హైదరాబాద్ ఎక్స్ప్లోరర్.